పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను. ఒక పెద్ద అరణ్యంలో ఎన్నో జంతువులు సుఖంగా జీవించేవి. ఆ అడవిలో రాజు సింహం. కానీ ఆ సింహం చాలా గర్వంగా, కోపంగా ఉండేది. రోజు వేట పేరుతో అవసరం లేకుండా జంతువులను భయపెట్టేది. అడవిలో ఉన్న జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. నేనే అడవికి రాజు, నా మాటే చట్టం అని సింహం రోజు గొప్పగా చెప్పుకునేది. జింకలు, కుందేళ్ళు, కోతులు అన్నీ ఈ సింహం ఎప్పుడైనా మనల్ని తినేస్తుందేమో అని భయపడేవి. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది చాలా శాంతంగా, తెలివిగా ఉండేది. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఏనుగు దగ్గరకు వెళ్ళాయి. రాజా, సింహం మమ్మల్ని అనవసరంగా హింసిస్తుంది, ఏం చెయ్యాలి అని అడిగాయి. ఏనుగు శాంతంగా నవ్వి చెప్పింది, బలంతో కాదు, బుద్ధితో సమస్య పరిష్కారం చెయ్యాలి. అక్కడే ఉన్న నక్క ఇలా అంది, సింహానికి ఒక పాఠం నేర్పాలి, కానీ హింస లేకుండా. ఏనుగు నక్కతో కలిసి ఒక ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం నక్క సింహం దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది, రాజా, మీకంటే పెద్ద రాజు నది దగ్గర ఉన్నాడు. అతను నేనే అసలైన రాజు అని అంటున్నాడు. సింహానికి కోపం వచ్చింది. నన్ను మించిన వాడా, చూపించు ఎక్కడున్నాడో. నక్క సింహాన్ని నది దగ్గరకు తీసుకెళ్ళింది. నీటిలో సింహం తన ప్రతిబింబం చూసింది. అదిగో, నిన్ను ఎగతాళి చేస్తున్నాడు అని నక్క చెప్పింది. కోపంతో సింహం నీటిలోకి దూకింది. కానీ లోతు ఎక్కువగా ఉండడంతో బయటకు రావడం కష్టమయ్యింది. సింహం కష్టంలో ఉందని తెలిసి ఏనుగు ముందుకు వచ్చింది. తన తొండంతో సింహాన్ని బయటకు తీసింది. సింహం చాలా అలసిపోయి భయపడింది. ఏనుగు ఇలా అంది, రాజు అంటే బలంతో కాదు, దయ, బాధ్యత. సింహానికి తన తప్పు అర్థమయ్యింది. అన్ని జంతువుల ముందు తల వంచింది. ఇక నుంచి నేను ఎవ్వర్ని అనవసరంగా హింసించను అని మాట ఇచ్చింది. ఆ రోజు నుంచి అడవిలో శాంతి నెలకొంది. సింహం నిజమైన రాజులా మారింది. జంతువులన్నీ సుఖంగా జీవించాయి. పిల్లలు, ఈ కథ నుండి ఏం అర్థమవుతుందంటే బలం కంటే బుద్ధి గొప్పది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.